రాజ్కుమారి మ్యామ్, సో వాట్ ఈజ్ యాక్చువల్లీ మెన్స్ట్రల్ లీవ్? మెన్స్ట్రల్ లీవ్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? ఓకే, మెన్స్ట్రల్ లీవ్ అంటే కొన్ని కంపెనీస్లో వర్కింగ్ కండిషన్స్, వర్కింగ్ ప్లేసెస్లో ఈ పాలసీ అనేది వాళ్ళు పెడతారు. అంటే నియమాలు, కండిషన్స్. చాలామంది లేడీస్లో ఏవైతే మెన్స్ట్రేషన్ అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయో అవి వాళ్ళు గ్రహించి వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు కొన్ని కండిషన్స్ పెట్టారు. సో కొంతమందికి పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, పొత్తు కడుపులో నొప్పి, తలనొప్పి, వాంతులు, నీరసం, అలాగే చిరాకు. ఇంకా కొంతమంది లేడీస్లో అయితే పీసీఓఎస్ కానీ, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, వాళ్ళకి ఇంకా ఈ ఏదైతే వాళ్ళు పని చేస్తారో వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఒక పని చేయలేకపోతారు, ఎంత అవసరమో అంత చేయలేకపోతారు. సో అందుకని ఆ కంపెనీ ఆర్ ఆ వర్క్ ప్లేస్, ఆ యజమాని ఈ రికగ్నైజ్ చేసి ఆ లేడీస్కి మంచిగా ఉండాలి, మంచి ప్రొడక్టివిటీగా ఉండాలి అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టారు. దాన్నే వర్క్ ప్లేస్ పాలసీ అంటారు. కొన్ని ప్లేసెస్ జపాన్ కానీ, కొరియా, ఇండోనేషియా ఇట్లాంటి ప్లేసెస్లో 1947 నుంచే స్టార్ట్ చేశారు ఈ వర్క్ ప్లేస్ పాలసీ అనేది. కానీ స్పెయిన్ అయితే ఇప్పుడు 2023 నుంచి స్టార్ట్ చేశారు. ఇండియాలో అయితే మనకి ఏమీ నేషనల్ పాలసీ లేదు. కానీ జొమాటో కానీ, స్విగ్గీ, బైజూస్లో ఈ వర్క్ ప్లేస్ పాలసీ వలన వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ ఉమెన్ చాలా బెటర్గా ఉంది. అలాగే ఈ ప్రొడక్టివిటీ ఏదైతే వాళ్ళు పని చేసే తీరు ఉంటుందో అది కూడా చాలా బెటర్గా ఉంది ఈ ఒక వర్క్ ప్లేస్ పాలసీ. అంటే ఆ టైంలో ఎవరైతే ఉమెన్ ఉంటారో వాళ్ళకి మెన్స్ట్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళు లీవ్ తీసుకోవచ్చు. 1 లీవ్ ఆర్ 2 లీవ్స్ ఆర్ 3 లీవ్స్ డిపెండింగ్ ఆన్ ద వర్క్ ప్లేస్ పాలసీ. ఇంకా కొంతమంది అయితే 3 లీవ్స్ పర్ ఇయర్. సో దీన్నే మెన్స్ట్రల్ లీవ్ అని అంటారు.